హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఈ స్వీట్ రెసిపీని ఎప్పుడైనా పార్టీస్కి కానీ అకేషన్స్కి కానీ అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ స్వీట్ రెసిపీని ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ స్వీట్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఈ పాలని 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చిటికెడంత కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలని బాగా చిక్కపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలు బాగా మరిగి చిక్కబడినాయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇదే విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్కి షుగర్ పాకం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని 1 నిమిషం సేపు మరిగించుకుంటే సరిపోతుందండి. పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఈ షుగర్ పాకం 1 నిమిషం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ షుగర్ పాకంలోని వేసుకొని షుగర్ పాకం బ్రెడ్ స్లైసెస్కి 2 వైపులా మునిగేటట్టు తిప్పుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మిగిలి ఉన్న బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇదే విధంగా షుగర్ పాకంలో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మరిగించుకున్న ఈ మిల్క్ని ఈ బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తం మునిగేటట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ స్వీట్ మీద వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రోజ్ పెటల్స్ని కూడా వేసుకోవాలి. ఎంతో ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేయడం చూసారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.